మన శ్రీ ఉడయవర్ల స్వామివారు భగవద్ రామానుజుల యందు ఉండేటటువంటి ప్రీతి చేత తిరువరంగ తముదనార్ అనే మహానుభావులను అనుగ్రహించినటువంటి రామానుజ నూత్సందాది అనేటటువంటి గ్రంథాన్ని మనకి పరిచయం చేసి అందులో ఉండేటువంటి కొన్ని విశేషాలని మనకి వారు అందిస్తారు. వాటిని మనకి అందించవలసిందిగా మేము ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. 108 పాసురాలు గల రామానుజనూత్తందాది అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలని విజ్ఞాపన చేయవలసిందిగా ఆజ్ఞాపించినటువంటి రంగరామానుజాచార్య స్వామి కోరిక ప్రకారం అవి తెలిసిన విషయాలను కొన్నిటిని మీకు ఆ గ్రంథాన్ని గురించి, గ్రంథం రాసిన అమృతనారుని గురించి, గ్రంథంలో చెప్పినటువంటి విషయాలను గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ప్రపన్న గాయత్రి అని నిన్న చెప్పారు మన స్వామివారు. ప్రపన్నులు అంటే మనం అందరం కూడా భగవంతుడికి శరణాగతి చేసినటువంటి వాళ్ళము. అలా భగవంతుని ఎవరైతే శరణాగతి చేస్తారో వాళ్ళు రోజు అనుసంధానం చేసుకోవాలట. ఇది బ్రాహ్మణులు ఉపనయనం అయిన తర్వాత గాయత్రి మంత్ర జపాన్ని ఎలాగైతే 108 సార్లు జపం చేసుకుంటారో అలాగే ప్రపన్నులందరూ కూడా 108 సార్లు ఆ రామానుజ అనే నామాన్ని ఉచ్చరిస్తూ ఈ పాసురాలను అనుసంధానం చేసుకోవడానికి వీలుగా మనకి ఈ అముదనార్ అనేటువంటి వారు మనకి అనుగ్రహించారు ఈ పాసురాలు. అముదనార్ అనేటువంటి పేరు భగవద్ రామానుజులు పెట్టిన పేరు అని ఒక చోట చదివాను. అముదనార్లు ముందు ఉండేటువంటి పేరు పెరియ కోయిల్ నంబి అని వారికి పేరు ఉండేదిట. వారి పద్యాలు ఈ పాసురాలు రాసిన తర్వాత అమృతంలా ఉన్నాయండి మీ పద్యాలు, చాలా ఆనందంగా ఉందండి అని చెప్పి అమృతము వంటి పద్యాలని పాసురాలను ఇచ్చినటువంటి వారు కనుక అముదనారు అనేటువంటి పేరు వారికి పెట్టారని మనకి చెప్తారు. ఈ 108 పాసురాలను మనం అనుసంధానం చేసుకునే ముందు అముదనారులు రాసినట్టు వారిని గురించి, అందులో విషయాలని గురించి తెలియజేసేటువంటి తనియన్ అంటారు మనకి దాన్ని. అంటే 108 పాసురాల కంటే వేరైనటువంటి పాసురాలు మనకు రోజు అనుసంధానం చేసుకోవడం అనేటువంటి ఒక క్రమం మనకు ఉంది. ఆ క్రమంలో మొదట ఒక పాసురంలో అంటారు, అయ్యా నేను అనాది కాలంగా అనేక పాపాలను మూటగట్టుకొని ఉన్నాను. తెలుసో తెలియకో ఎలా సంపాదించుకున్నామో నా దగ్గరికి బోళ్ళు పాపాలు వచ్చి చేరినాయ్యా. ఈ పాపాలన్నీ పోయేటట్లుగా నేను ఈ అముదనార్ అనేటువంటి మహానుభావుల యొక్క దివ్య పాదార విందాలని నా తల మీద ధరిస్తాను. అంటే అవి ధరించాను కనుక నా పాపాలు ఎక్కడికి పోతాయి, ఇంకా నాకు యమభటుల వలన ఏమీ భయం లేదు అంటారు. పాపాలుంటే యముడు పెట్టే బాధలు పడాలి అయ్యో అనే బాధ ఉంటుంది అన్నమాట. ఇంకా పాపాలే లేవు కనుక నాకు ఏ ఇబ్బంది లేదు, ఏ కష్టము ఉండదు అని చెప్పారు. ఒక పాసురంలో వారి యొక్క దివ్య ప్రబంధ వైభవము అన్నమాట. ప్రబంధ వైభవము కాదు, ప్రబంధం మనకి అందించినటువంటి ఆ అముదనార్ల యొక్క వైభవం కూడా మనకి దీంట్లో తెలుస్తుంది. ఇంకో రెండవ పాసురంలోను రెండవ తనియన్లో భగవద్ రామానుజులు ఎంత గొప్పవారో తెలుసిన, ఆయన తనని ఆశ్రయించిన వాళ్ళకి అందరికీ కూడా చక్కటి జ్ఞానాన్ని ఇచ్చి మళ్ళీ వాళ్ళకి సంసారంలో పుట్టవలసినటువంటి అవసరం లేకుండా చేస్తారు ఆయన. అటువంటి ఎంబెరుమానార్ల యొక్క పాదాలని ఆశ్రయించారు మన అముదనారులు. అటువంటి రామానుజుల వారి విషయంలో కలిత్తురై అనేటువంటి ఛందస్సులో రాశారు మనకి పాసురాలను అందించేటువంటి మహానుభావులైన, ఓ మనసా ఈ పాసురాలని మనం చక్కగా అనుసంధానం చేసుకుందాం రా అని తమ మనసుని పిలుస్తున్నారట. ఇంకొక దాంట్లో పెద్దలందరూ కూడా
విలక్షణమైనటువంటి రామానుజుల వారి యొక్క కళ్యాణ గుణములను అన్నిటినీ కూడా చక్కగా అనుసంధానం చేసుకుంటూ ఆయన తిరునామాలని ఎన్నో రామానుజ యతిరాశ ఇలా అంటూ ఏవో ఎన్నో ఎన్నో నామాలు వారందరూ కూడా అనుసంధానం చేసుకుంటున్నారు. మన ఇద్దరం కూడా ఓ మనసా రాత్రింబగళ్ళు ఈ నామాల్ని మనం కూడా అనుసంధానం చేసుకుందాం రమ్మని పిలిచారట ఇంకొక దాంట్లోనూ. ఈ విధంగా మనకు తనియల్ని అందించిన తర్వాత మొదటి పాసురంలో మనకి ఏం చెప్పారో కొంచెం రేపు మనం తెలుసుకోవడానికి తెలపడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి పాసురము పూమన్నుమాదు అని ప్రారంభమైనటువంటి ఒక పాసురం. లక్ష్మీదేవితోటి ప్రారంభం అవుతుంది అన్నమాట. దీనిని మనకి పాసురం. మనం ఓం భగవన్ నారాయణాభి మతానురూప స్వరూప రూప అని లక్ష్మీదేవికి ప్రార్థనతోటి మనకు రామానుజుల వారు మన ప్రారంభం చేయవలసిన రీతిని ఎలా చెప్పారో అలాగే పూమన్నుమాదు పొరుందియ మారుబన్ புகழ்மலிந்த பாமன்னு மாறன் அடிபணிந்து எந்தவன் பல்கலையோர் தாம் மன்ன வந்த இராமானுசன் சரணாரவிந்தம் நாம் மன்னி வாழா நெஞ்சே சொல்லுவோம் அவன் నామంగళే. అముదనాథుల యొక్క పాసురాలు శయ్యా సౌందర్యం ఉందని అన్నామేనన్నా. అలాగా మనకి పెరుమాళ్ళు పొరపాటు బయలుదేరి వెళుతూ ఉంటే ముందు ఇటు 25 మంది అటు 25 మంది స్వాములు ఉండి ఈ పాసురాలన్నీ గానం చేసుకుంటూ వెడుతుంటారు. మన తిరుపతిలోనూ అక్కడ వెళ్ళి చూస్తే మనకి కంచిలో శ్రీరంగంలో పెరుమాళ్ళ ముందు వాళ్ళు గానం చేస్తుంటే పెరుమాళ్ళ కంటే కూడా ఆయన ఒకసారి దండం పెట్టేసి వచ్చేసి ఇక్కడే నిలబడదాం ఇదే విందామని అనిపిస్తుంది మనకందరికీ కూడా. అంత ఆనందంగా అనిపిస్తుంది వాళ్ళ పాసురాలు గానం చేస్తూ ఉంటాను. ఇది మొదటి పాసురంలో వీరు ఏం చెప్తున్నారు అంటే లక్ష్మీదేవి ఉందండి. ఆవిడ ఎప్పుడూ వక్షస్థలంలో వేయించేసి ఉంటుంది. ఆవిడ పుట్టింది పద్మంలోనే అయినప్పటికీ కూడా తర్వాత పరమాత్మ యొక్క వక్షస్థలానికి చేరి ఆ పద్మాన్ని మర్చిపోయింది. ఇంకా ఇక్కడే బాగుంది నాకు ఈ ఇల్లే బాగుంది అని వక్షస్థలంలోనే వేయించేసి కూర్చొని ఉందిట ఆవిడ. అటువంటి వక్షస్థలం కలిగిన వాడు పరమాత్మ. ఆ పరమాత్మని గురించి ఆయన యొక్క కళ్యాణ గుణాలను గురించి ఆయన ఎటువంటి ఔదార్యము మొదలైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు, ఎటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు, ఎటువంటి ఆభరణాలు కలిగినటువంటి వాడు అని సమస్తమైనటువంటి ఆయన యొక్క కళ్యాణ గుణములను గురించి పాసురాలు రాసినటువంటి వారు మనకి నమ్మాళ్ళవార్లు. ఆ నమ్మాళ్ళవార్లకి అదే ఆహారము అన్నమాట. ఉన్నం సోరు పరుగు నీరు తిన్నం వెత్తిలియం ఎల్లాం కണ്ണన్ అంటారు. సర్వస్వము తనకి భగవంతుని గురించినటువంటి ఆ పాసురములను అనుసంధానం చేసుకుంటూ ఉండడమే వారికి దినచర్య గనక అటువంటి మహానుభావులు భగవంతుడి యొక్క పాదారవిందాలని ఆశ్రయించి వారి యొక్క తిరునామాలని ఎప్పుడూ అనుసంధానం చేసుకుంటూ చక్కటి తిరువామిడి అనేటువంటి మన గ్రంథాన్ని అందించినటువంటి వారేమో మనకి నమ్మాళ్ళవార్లు. అటువంటి నమ్మాళ్ళవార్లని ఆశ్రయించిన వారండి మన రామానుజులు అంటున్నారు అన్నమాట. ఆ రామానుజులు ఆళ్వార్ల యొక్క ఇందు ప్రీతి ఉందని నిన్న చెప్పుకున్నాం మనం. ఆళ్వార్లు అంటే ఎంతో ప్రీతి. 12 ఆళ్వార్లన్నా ప్రీతి అంత ఎక్కువగా ఉన్నా అంతకంటే మించినటువంటి మొట్టమొదటి ప్రీతి పరిపూర్ణమైనటువంటి ప్రీతి ఎవరైంది ఉందని చెప్పగలమంటే నమ్మాళ్ళవార్లు అంటేనే ఆ మహా ఆసక్తి. తరువాత స్థానం మనకి తిరుమంగయాళ్ళవార్లు, మిగతా వాళ్ళందరికీ తర్వాత స్థానము అన్నమాట. అటువంటి నమ్మాళ్ళవార్ల యొక్క పాదాలని ఆశ్రయించినటువంటి వారేమో మన రామానుజులు. అటువంటి రామానుజుల దగ్గరికి ఎంతోమంది మహాపండితులు విద్వాంసులు వాళ్ళంతా వచ్చి చేరేవారుట. ఎవరు వాళ్ళు? కూరత్తాళ్వార్ అనేటువంటి ఆయన, గోవింద భట్టరు, మొదలయాండాన్ను ఇలాగా వారి చెప్పేటువంటి సూక్తుల వలన ఆకర్షించబడి మహాపండితులైన వాళ్ళంతా కూడా వారి దగ్గరికి వచ్చి వారి పాదసేవ చేసుకుని వారికి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ ఆనందిస్తూ ఉండేటువంటి వారుట. పల్కలయోర్ తాం మన్న వంద ఇరామానుషన్. అటువంటి మహానుభావులైనటువంటి రామానుజుల వారి యొక్క పాదాలను మనం చక్కగా
అనుసంధానం చేసుకుని చక్కగా ఉజ్జీవిద్దాము. రా ఎంజాయ్ ఓ మనసా, ఆ నామాలు చెబుదాము రా, నామాలు చెబుదాము రా అని పిలిచారని మొదటి పాసురంలో మనకి రామానుజుల వారిని ఈ తిరువంగత్తమదనారులు ఆశ్రయించినటువంటి ప్రకారాన్ని మనకు తెలియజేస్తూ ఆయన నామాలను ఉచ్చరించడమే రామానుజ రామానుజ రామానుజ. ఇదే చాలట, మనకి ఏం అక్కర్లేదు, ఇంకా ఏమి ఇంకో రెండోది అనుసంధానం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రామానుజ అనేటువంటి చతురాక్షరాన్ని అంటారు వీటిని. చాలా గొప్పదైనటువంటి మంత్రం లాంటిది ఇది. దీన్ని అనుసంధానం చేసుకుండడమే మనకి పరమ ప్రయోజనం అని మనకి చెప్పారు కనుక దాన్ని మనకి ఇక్కడికి ఈ పాసురంలో తెలియచేశారు. మొదటి పాసురంలోనూ పిళ్ళై అముదనారులు అంటారు కూడా ఈయన్నే, అముదనారులనే పిళ్ళై అముదనారని కూడా అంటారు. ఆయన తమ ఆచార్యుల యొక్క అనుగ్రహంతో, తమ ఆచార్యులు ఎవరు, పిళ్ళై అముదనారికి ఆచార్యుల వారు ఎవరు, కూరత్తాళ్వార్లు అని నిన్న చెప్పుకున్నాం. కూరత్తాళ్వార్లు వీరికి సమస్థానాలు చేసి మంత్రాలన్నీ ఉపదేశం చేశారు. ఆ మంత్రంలో ద్వైమంత్రాన్ని ఉపదేశం చేశారట ఆయనకి. ద్వైమంత్రం ఏం చెబుతుంది? లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుని ఆశ్రయించాలని పైకి మనకు తెలుస్తూ ఉన్నా, ఈ ఆశ్రయణం అనేటువంటిది భాగవత నిష్ట వరకు కూడా ఉండాలి, భాగవతోత్తముల యందు కూడా మనకి ప్రీతి కలిగి ఉండాలి అని తెలియచేస్తోంది కనుక ఈ భాగవతోత్తముల యందు నిష్ట అనేటువంటిది బాగా మనసులో పట్టించుకున్నటువంటి మన అముదనారులు తమకి ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ఎవరైనా సహాయం వస్తారా అని చూచారట. ఎందుకని? ఒక మంచి పెద్ద ప్రవాహంలో దిగేటప్పుడు మనం ఎక్కడో అక్కడ దిగితే కొట్టుకుపోతాం కనుక అలా కాకుండా ఎవరైనా చక్కటి సహాయంగా ఉండేవాళ్ళు చేయి పట్టుకుని ఇద్దరికి దిగినట్టయితే చక్కగా ఎలాగా ఆనందంగా అనుభవిస్తూ దాంట్లో మనం స్నానాలు అవి చేసుకుని ఆనందించవచ్చు. అలాగా ఈ సమయంలో నాకు ఆనందంగా అనుభవించడం కూడా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటారా అని వెతికారట. అంతేకాకుండా మధుర పదార్థం ఆచార్యుల యొక్క వైభవము అనేటువంటి అమృతాన్ని తాను అనుభవిస్తూ ఉన్నారు ఈయన మనకి అముదనారులు. ఇలా అమృతాన్ని అనుభవించే సమయంలో ఈ అమృతాన్ని నేను ఒక్కడే అనుభవించకూడదు, 10 మందితో అనుభవించాలి, అందరితోటి అని అనుభవించాలి. ఏకస్వాదు నభుంజీత అని చెప్పారు కదా పెద్దలు. మధురమైన పదార్థం ఏదైనా మనకు లభిస్తే మనం ఒకళ్ళే గబగబా కూర్చొని తలుపేసుకుని తినేయకూడదు, అందరితోటి పంచుకొని తినాలి, కాస్త అందరికీ పంచిపెట్టాలి అనేటువంటి మనకి నీతి శాస్త్రం చెబుతోంది కనుక దాని ప్రకారంగా తమకి ఎవరైనా సహాయం వస్తారా అని చూచారట ఆయన. అలా చూస్తే ఇక్కడ ఎవళ్ళు దొరకలేదట. సరే ఇక్కడ కాదులేండి, ఇలాంటి వాళ్ళు పరమపదంలో ఉన్నారు, మనకి సహాయంగా ఉండేవాళ్ళు నిత్యులు ముక్తులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నా సహాయంగా వచ్చి ఈ రామానుజ వారి యొక్క సూక్తి వైభవము అనేటువంటి ప్రవాహంలో మునకలేసుకుంటూ ఆనందంగా అనుభవించడానికి సహాయంగా ఉంటారా అని వాళ్ళ కోసం చూశారట. ఆ నిత్యులు ముక్తులు వాళ్ళ పని ఏమిటి? ఇక్కడ పరమపదంలో ఎప్పుడు భగవంతుని అలా ఎదురుకుండా పెట్టుకుని ఆయన చూస్తూ సదా పశ్యంతి సూరయః అని అంటున్నట్లుగా చెప్పినట్లుగా భగవంతుని ఆనందంగా అలాగా కళ్ళారా సేవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వాళ్ళంతా కూడాను ఎలా కావాలంటే అటువంటి రూపాలను అన్నింటినీ ఇచ్చమైనటువంటి రూపాలను ధరించి భగవంతుడికి చక్కగా సేవ చేసుకుంటూ సామగానాలు చేస్తూ హావు 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 అంటూ సామగానాలు చేస్తూ వాళ్ళు ఆనందంగా అనుభవిస్తున్నారే కానీ ఈ లీలా విభూతి అంటే మన ఈ లోకంలో ఉండేవాళ్ళు వారెక్కడ ఎవడు బాధపడుతున్నాడు, వీడెవడు బాధపడుతున్నాడు, మన అముదనారులు ఏమిటో మనల్ని పిలుస్తున్నాడేమో వెడదామా, ఈ గౌరవానికి వాళ్ళకి అక్కడికి పట్టదుట వాళ్ళందరికీ కూడాను. అంచేత వాళ్ళు ఎవళ్ళు వింపించుకునేటట్లుగా కనపడడం లేదుట. ఈ ముక్తులు ఇక్కడి నుంచే వెళ్ళారు కదండి. అముదనాలకి ముందున్న వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిన తర్వాత మరి వాళ్ళైనా పోనీ మన అముదనారు చాలా భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడు, ఆయన పిలుస్తున్నాడు ఓసారి విందామా అని వాళ్ళకే ఉండదుట. ఎందుకని? ఇక్కడి నుంచి ముక్తుడై వెళ్ళినటువంటి వాడు ఈ శరీరాన్ని కానీ లోకాన్ని కానీ మళ్ళీ తలవడు అని మనకి చెబుతున్నారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మా ఊరని కానీ మా బంధువులను కానీ మనం ఏం తలవంట, మనం అందరం కూడా దీనేం తరవం నోపజనం స్మరణ్ ఇదం శరీరం అంటే ముక్తిగా ఈ ప్రాణం శరీరం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత
ఇక్కడ ఉండేటువంటి వీళ్ళని గురించి ఎప్పుడు ఎవడు కూడా ఆలోచించడు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా వీరికి సహాయంగా రాలేదుట. పోనీ సంసారంలో వీళ్ళనే చూద్దాం, వీళ్ళనే అడుగుదాం, ఎవరైనా వస్తారేమో అని వీళ్ళకేసి చూశారట మనకి అముదనారులు. వీళ్ళ పని ఏమిటి ఇక్కడ? ఎప్పుడు ఉండియే ఉడయ్యే అంటారు అన్నమాట. ఇది తినడం, తిరగడం, కట్టుకోవడం, ఆనందించడం, ఏదో ఈ సంసారంలో పడి ఇలా జీవితాలను కాలక్షేపం చేసేస్తూ చివరిదాకా ఇలాగే సరిపోతుంది. కానీ ఓ భగవన్నామ స్మరణ కానీ, ఓ ఆచార్య సమాశ్రయణం కానీ అసలు ఇటువంటిది ఏమీ లేకుండా వీళ్ళందరూ కూడా ఆనందంగా గడుపుతున్నామని అనుకుంటూ అనేక కష్టాలు పాలైపోతున్నారే తప్ప, ఎవడో మన పక్కవాడు మనల్ని పిలుస్తున్నాడేమో, కాసేపు భజన చేద్దాం రమ్మంటున్నాడేమో, వాడి దగ్గరికి పెడితే బాగుంటుందేమో, ఇవన్నీ ఏమీ లేదు ఆవిడకి. నందత్యుదిత ఆదిత్యే నందతి అస్తమితే రవవు ఆత్మనో నావబుద్ధ్యంతే మనుష్యా జీవిత క్షయం అని రామాయణంలో రామచంద్రస్వామి చెప్పినట్లుగా ప్రతివాడు కూడా సూర్యోదయం అవుతోంది, పనులు చేసుకోవడానికి టైం వచ్చే ఇలాగా పగలంతా కూడా డబ్బు సంపాదన కోసమో దేనికోసమో సూర్యాస్తం అవుతోంది, అయితే సుఖాలను అనుభవించవచ్చు అని ఇలాగా సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని ఇలా చూస్తూ ఆనందిస్తూ ఏదో కాలం గడిపేస్తున్నాడే తప్ప ఈ ప్రక్రియలో మన ఆయుష్ తగ్గిపోతుంది. సూర్యోదయం సూర్యాస్తమయం అయితే ఓ రోజు తగ్గిపోయింది, జీవితంలో ఓ రోజు తగ్గిపోయింది, ఇంకో రోజు తగ్గిపోయింది. ఈ ఆలోచన ఏం లేదే. ఆత్మ ఎలా బాగుపడుతుంది, మనం ఎలా బాగుపడతామో, మనం ఎలా జీవించాలి అనేటువంటి ధోరణి ఎవరికి లేదే అనేటువంటి విధంలో వీళ్ళందరినీ చూస్తే వీళ్ళు కూడా ఎవడు కూడా సహాయంగా ఈయనకి కనపడలేదుట. అంటే భగవద్విముఖులై విషయాంతరములందు ఆసక్తి కలిగి ఉన్నారు వీళ్ళంతా కూడాను. పోనీ ఎంబెరుమానాలు శిష్యులుగా ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళని సహాయం అడుగుదామని అనుకున్నారట వారు. ఎంబెరుమానారు వీరితో పాటే, అంటే కూరత్తాళ్వార్లు శిష్యులు కదా అముదనారులు, తమ గురుగారు కూరత్తాళ్వారు ఉన్నారు. కూరత్తాళ్వారితో సహాయకులుగా చదువుకున్నటువంటి మహానుభావులు ఎంబారు మొదలయాండారును ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా. పోనీ వాళ్ళంతా ఏమన్నా సహాయంగా వస్తారేమో అని అనుకుంటే వాళ్ళు ఎంతసేపు భగవద్ రామానుజుల యొక్క కళ్యాణ గుణములను తలుచుకుంటూ ఆనందపడిపోతూ పరవశలైపోయి ఆనందపడిపోతున్నారే తప్ప వాళ్ళకి ఇంత రెండోవాడు గొడవ వాడికి తెలియడం లేదుట. వాళ్ళకు కూడాను పాలేపోల్ షీర్ అంటారు. పాలవలే చక్కటి అందమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు రామానుజులు. ఆ రామానుజులు వారి యొక్క కళ్యాణ గుణాలు ఏం కళ్యాణ గుణాలని ఎంత భోగ్యంగా ఉన్నాయండి, అంత భోగ్యంగా ఉన్నాయండి అని అనుకుని వారు ఆనందించడమే తప్ప, ఆనందించడమే కాదు ఆనందించి మనసంతా శిథిలమైపోయి ఏం చేయాలో తెలియకుండా మోహపడిపోయి ఉన్నట్టు వాళ్ళందరూ కూడాను. అంచేత వాళ్ళు కూడా ఎవరు ఈయనకి సహాయంగా రాకపోతే సరేలే వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు, నాతోటి కష్టాల్లోనూ సుఖాల్లోనూ సమంగా పంచుకునేటువంటి నా మనస్సు ఉంది కదా, నా మనస్సునే అడుగుదాం. ఏం మనస్సా, వస్తావా కాసేపు మా రామానుజుల వారి యొక్క నామాన్ని అనుసంధానం చేసుకుంటాము అని భావించి నెంజే సొల్లువోం అవన్ నామంగళే రామ్మ మనసా, ఆయన నామాలు చెబుదాం అని మన మనస్సుని పిలిచి చెబుతున్నారట. ఏమని చెప్తున్నారు? లక్ష్మీదేవి ఉందమ్మా అని చెప్పి ప్రారంభం చేస్తూ పూమన్ను మాదు పొరుందియ మారుబన్ అంటూ మొదలుపెట్టారు. అంతా మనకి అంటే తామర పుష్పంలో పుట్టినటువంటిది లక్ష్మీదేవి ఆవిడ. అటువంటి లక్ష్మీదేవి నిరంతర వాసం చేస్తూ ఉండేటువంటి వక్షస్థలము కలిగిన వాడు మన పరమాత్మ. ఎప్పుడు ఆవిడ అక్కడ అహలగిల్లే నెరుయుమెన్రు అలర్మేలు మంగై ఒరే మార్భా అని మనకి వీరే నమ్మాళ్ళ వారులే మన 6:10లో చెప్పినట్లుగా ఎప్పుడు ఒక్కక్షరం కూడా ఆవిడ పద్మే స్థితామంటారు. ఆవిడ్ని పద్మంలో ఆవిర్భవించింది, అరవిందవాసిని అని అంటారు. ఇటువంటి ఆవిడ అలర్మేల్ మంగై, అలర్మేల్ చక్కగా వికసించి ఉన్నటువంటి ఒక పద్మం మీద వేయించేసి ఉన్నట్టు నిలబడి ఉన్నటువంటి అమ్మ అన్నమాట ఆవిడ. అటువంటి లక్ష్మీదేవి అక్కడ పుట్టినప్పటికీ కూడా సాక్షాత్తు మన్మధుడు అంటారు మనకి పరమాత్మ. సాక్షాత్ ఆవిరభూ సాక్షాత్ మన్మథ అంటారు. మన్మధుడికే మన్మధుడు లాంటి వాడు పరమాత్మ. మన్మధుడే అందగాడు అనుకుంటే మన్మధుడిని చూసి మనం ఎంత వ్యామోహం పడతామో
అంత వ్యామోహం భగవంతుని చూసే మన్మధుడు పడతాడట, అంత అందగాడట మనకు పరమాత్మ. అటువంటి పరమాత్మ ఈవిడ కోసమని చెప్పి సముద్రాన్ని చిలికి సముద్రంలోంచి వచ్చినటువంటి లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో పెట్టుకున్నాడు అని మనకి పురాణాలు అవి చెబుతున్నాయి. ఆవిడ కోసమే మనకి సముద్ర మథనం చేశాడట ఆయన. అలాగ వచ్చినటువంటి ఆవిడని వక్షస్థలంలో ఉంచుకున్న తర్వాత అంతకుముందు ఆవిడ పద్మనివాసిని అయినప్పటికీ కూడా పద్మాత్మ యొక్క వక్షస్థలాన్ని చేరిన తర్వాత ఈవిడ్ని పత్నిగా స్వీకరించి రామ్మ నా వక్షస్థలంలో కూర్చో అని వక్షస్థలంలో కూర్చోపెట్టుకున్న తర్వాతట తన పుట్టిలైనటువంటి పద్మాన్ని ఆవిడ మర్చిపోయిందిట. ఆవిడ ఎంత సుకుమారురాలు అంటే ఆవిడ పాదారం తుదమేవ పంకజ రజశ్చేటి భృజాలోకితై అంటారు మనకి శ్రీ గుణరత్న కోశం అనేది అంటున్నాం. పద్మంలో ఉండేటువంటి కేసరాలు అంటాం, అవి గుచ్చుకుంటున్నాయి ఆవిడ పాదాలకి నొప్పి పెట్టేస్తుంది అక్కడ ఉంటేను. అంతకంటే కూడా బాగుందిట పరమాత్మ యొక్క